చెప్పి మనము ఇచ్చిన తర్వాత అబ్బాయి కట్ అయిపోయింది. కొంతకాలం కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చేసి ఈ వాళ్ళ మామ అంటే వాళ్ళ తాతయ్య ఇంట్లో వాళ్ళ మదర్ తరపు ఇంట్లో గుండెంగం గ్రామము గూడూరు మండలం సంబంధించి అక్కడ ఉండి ఆట నడుపుతూ, అంటే ఈ తండకు దగ్గర, అది తండ నుంచి దగ్గర ఉంటుంది, అది అక్కడ ఉండి ఆట నడుపుతూ లైవ్ అతని లైవ్లో నడుస్తున్నది. అయితే ఈ అమ్మాయిని అతను 2-3 సార్లు కలవడానికి కూడా ప్రయత్నం చేసిన అమ్మాయి పారిపోవడం జరిగింది, ఇక వదులుకోవడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ దాదాపు 6 months గ్యాప్ ఉంది. అతను పని చేసుకుంటున్నాడు, వాళ్ళ కూడా ఎలాంటి లేదు, అంటే వదిలిపెట్టిన కాన్సెప్ట్ తోటి మా పాప వేరే సంబంధం చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వేరే సంబంధం చూసిన సమాచారము ఇతనికి తెలిసింది. అంటే ఇతనికి అందరూ అనుకుంటారా మ్యాచ్ అంటే ఇతను కూడా ఒకరు తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా చెప్పలే, కానీ ఇతను ఫోర్స్ఫుల్ అడిగినప్పుడు అయింది కావచ్చు అనే ఒక సూచనప్రాయంగా వాళ్ళు చెప్పారు. ఇతను కన్ఫర్మ్ చేసుకొని రైట్ నన్ను వదిలిపెట్టిపోతుంది, వీళ్ళంతా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళని అమ్మాయిని డైవర్ట్ చేసి అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి అమ్మాయిని నాకు దక్కకుండా పోస్తారనే ఒక గిల్టీ అనేది లోపల డెవలప్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక 1 month బ్యాక్ అనే ఒక కత్తి నెక్కొండ ఏరియాలో చేసే సానబట్టే కత్తి దగ్గర ఒక కత్తి కొడలి కత్తి కూడా కొనుక్కోవడం జరిగింది. ఇంకో కత్తి కూడా అతను అమెజాన్లో ఒక ఆర్డర్ చేశాడు, ఒక చిన్న కత్తి కూడా అతను కొనుక్కోవడం జరిగింది. అయితే ఇతను ఏం చేశా అంటే రైట్ ఒక ప్లాన్ ప్రకారం కంపల్సరీ నాకు ఈ అమ్మాయిని దక్కనివ్వడం లేదు, అమ్మాయి నాకు దక్కట్లేదు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఎట్లయినా చంపాలని డిసైడ్ అయిపోయాడు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయిండు, ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయట్లేడు, మందాయిండు అని ఎంజాయ్ చేసిన తప్ప. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను మళ్ళీ పర్సనల్గా ఇతను కూడా సింగిల్గా పోయి ఇతను మంది తెచ్చుకొని మందాయిన తర్వాత 4-5 ప్రాంతం తాగి రైట్ వెయిట్ చేసి టైం కోసం వెయిట్ చేసాడు. ఎందుకంటే 2 ప్రాంతం అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ కంపల్సరీ అందరు నిద్రపోతారు కాబట్టి అదొకటి ఆయనకు పిల్లాడికి అవగాహన ఉంది. ఆ ఉద్దేశంతో అంటే దాదాపు ఈ అమ్మాయిని లవ్ చేసే ప్రాంతంలో 5-6 ఏళ్ళ ఖండం తిరిగింది అతను. అక్కడ ఎక్కడ ఏది ఉంటుందనే దానికి అతను పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ ప్రతి ప్లేస్ మీద ప్రతి జియోగ్రఫికల్గా కూడా అతనికి మొత్తం అవగాహన ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారో కూడా అతనికి పూర్తి దాని మీద సమాచారం ఉంది. అది మనసులో పెట్టుకొని అతను 2 o'clock ఆ ప్రాంతంలో వచ్చి ఫస్ట్ ఆ అమ్మాయి బయట పడుకున్నప్పుడు, అంటే ఒక మంచంలో వాళ్ళ ఫాదర్ పడుకున్నాడు, ఒక మంచం మీద మా మదర్ను తల్లి పడుకున్నప్పుడు అతను చెద్దరు తీసినప్పుడు సడన్గా అమ్మాయి చూసి చెద్దరు తీసాడు, భయపడిపోయి ఆరేసరికి అమ్మాయిని కత్తితో కొట్టినప్పుడు అమ్మాయి ఒక చేయి అడ్డం పెట్టింది, ఇంకో చేయి అడ్డం పెట్టింది. ఈ లోపల మదర్ లేచి అమ్మాయి అరుస్తుంది. మదర్ లేచి ఆమెను కూడా, ఎందుకంటే వీళ్ళే ఇదని చేశారు, వీళ్ళే నాకు ఇదని చేశారని చెప్పి అతను ఒక లోపల ఎదురొచ్చిన మదర్ని, తర్వాత ఫాదర్ లేచారు, ఫాదర్ని అందరినీ విచక్షణారహితంగా కూడా కొడలు తీసుకొని కొట్టడం జరిగింది. కొట్టినప్పుడు మదర్ స్పాట్లో చనిపోయింది. ఫాదర్ వచ్చి కొనవడుతుంటే అతను తీసుకొని రావడం జరిగింది. వీళ్ళిద్దరు ఎవరిద్దరు పిల్లలు ఉన్నారో వీళ్ళు పారిపోయి వేరే వాళ్ళ ఇంటికి దాచుకోవడం వల్ల వీళ్ళు సేవ్ అయ్యారు. ఏదైతే వీళ్ళ తమ్ముడు మదన్ లాల్ పిల్లవాడిని వారు కొట్టినప్పుడు అది లైట్గా ఎస్కేప్ అయ్యేది, లేకపోతే అతను కూడా సీరియస్ ఇంజురీ అయ్యేది. అది ఎస్కేప్ అవడం వల్ల అది ఆడికి తగిలి ఆగిపోయింది. అతని ఆలోచన ఏంటంటే అందరిని చంపేద్దాం, అంటే నాకు దక్కకుండా చేస్తున్నారు, నాకు దక్కట్లేదు, నాకు దక్కకుండా చేస్తున్నారు అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకొని ఆ విధంగా పోయి అందరినీ చంపాలనే కాన్సెప్ట్తో పోయి ఆడ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఎదురొచ్చిన వాళ్ళని కూడా చాలా బీభత్సంగా బెదిరించి రావడం జరిగింది. దాని ప్రకారం అతన్ని మేము రాత్రి పింగిల్ జంక్షన్ దగ్గర కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు రివీల్ చేశాడు, ఇవన్నీ కూడా రివీల్ చేయడం జరిగింది. దీని ప్రకారము ఈరోజు అరెస్ట్ చూపించాము, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసాము. ప్రాపర్గా ఎవిడెన్స్ డెవలప్ చేసి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా కూడా ఉండి దాని ప్రకారము మేము మంచి కన్విషన్ వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు లోకల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే కంపెనీకి సంబంధించి కూడా మా తరఫున ఏం సహకరించాలో కూడా వీటిని కూడా మేము సహకరిస్తాం. అందులో కూడా ఎటువంటి లేదు. జరిగిన సంఘటన బాధాకరం. దానిపై కూడా ఇంకా ముందు కూడా ఇంకా ఇలాంటి నోటీస్ వచ్చినప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉండడానికి, ఇంకా రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. చెప్తున్నాం, ఈరోజు చాలా పోలీసు చెప్పినప్పుడు కూడా పోలీసు కూడా అవేర్ చేసే పరిస్థితి వస్తుంది, పబ్లిక్ కూడా అది ఉంది. కొంచెం మాకు రెస్పెక్ట్, మా మాటని మాకు కొంచెం సహకరిస్తే మంచి రిజల్ట్ ఇవ్వడానికి కూడా మేము ఎందుకు వెనకాడం. కాబట్టి ఇది మా తరఫున మేము కోరుకునేది. సరే, ఏదేమైనా ఈ సంఘటనలో బాధాకరం కాబట్టి తప్పకుండా కూడా బాధితులకు మా తరఫున చేయాల్సి చేసి, అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా హెల్ప్ చేయడం కాకుండా లీగల్గా కూడా తప్పకుండా చట్ట ప్రకారం మంచి కన్విషన్ వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇందులో మా ఏసీబీ గారు కానీ, మా నెక్కొండ సిఐ గారు కానీ, చంద్రబాబు ఎస్ఐ గారు కానీ, నెక్కొండ ఎస్ఐ గారు కానీ, దుగ్గొండ సిఐ గారు కానీ, మొత్తం స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు చేసి ఈ టీం చాలా తొందరగా రేటింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం. థ్యాంక్ యూ.
మన పింగిల్ జంక్షన్ కదా, పింగిల్ జంక్షన్ కదా, అంటే వాళ్ళ జంక్షన్ అటెంప్ట్ చేశాడు. కానీ పెయిన్ పక్కవాడికి తగిలినంత పెయిన్ వాడిని తగలలేదు. ఇప్పుడు అతను విచక్షణరహితంగా చేసినప్పుడు ఆ విచక్షణరహితంలో పక్కవాడికి ఎంత బలంగా తగిలిందని అంత బలంగా ఇంత తగిలించుకోలేదు. అంటే ఇతని ఓన్ పెయిన్ భరించాడు కాబట్టి అతను చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. బట్ అది కూడా ఉంది. లేదు, అతను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే చేతి మీద ఇట్లా కాట్లు కొట్టుకోవడం అనేది అది కూడా మనం మెడికల్ రిపోర్ట్లో ఉంటుంది. లేదు, ఎవరు సహకరించలే. అంటే ఒకవేళ అదే డౌట్ క్లియర్ చేస్తే దానికి సంబంధించి ఒకరు వెరిఫై చేసుకుంటాము. బట్ ఇప్పటివరకు అయితే అతనికి ఎవరు సహకరించాలి. అంటే ఈ అతని రెగ్యులర్ యాక్టివిటీలో, అంటే డైలీ యాక్టివిటీలో చాలామంది పరిచయం అవుతారు, చాలామంది వెళ్ళిపోతారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేది మనం క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంది. విడాకులు అంటే నాకు ఇష్టం లేదు, అమ్మాయి రాసి చెల్లిపోయి కేసు ఏముంటుంది అలా, కేసు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆయన ఒక 2 రోజుల పాటు వ్యక్తి నిర్వహించి 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు మధ్యలో సేవించి అతనికి సహకరించిన చెప్పి కూడా అమ్మాయి దీపెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పొలిటికల్ అంటే బీఆర్ఎస్ సంబంధించిన కుటుంబం పైన కాంగ్రెస్ చేయించిందని చెప్పి కూడా ఆ అబ్బాయికి లేదు. ఆ ఏరియా అంతా అవగాహన ఉంది. ఒకవేళ మీ దర్యాప్తు ఏమన్నా ఒకవేళ నువ్వు అన్న అమ్మాయి ఆహ్వానం అంటే ఆహ్వానం కూడా చెక్ చేస్తాం, క్రాస్ చెక్ చేసి అది కూడా ఫైనల్ చేస్తాం. లేదు, అతనికి అతనికి మాలత్ పవన్ అతనికి ఫోన్ చేయలేదు. మాలత్ పవన్కి అతనికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిండు. చేస్తే అతను చెప్పానన్నాడు ఫస్ట్, నాకు ఎందుకు అనే విధంగా అతను కూడా ఉన్నాడు. బట్ ఇతను కన్వీన్ అయితే కావచ్చు, సూచయప్రదంగా కావచ్చు అంటే మాట్లాడి తప్ప కన్వీన్ అని చెప్పలేదు. ఇతను మళ్ళీ వెరిఫై చేస్తున్నాడు, ఏ సంబంధం ఇస్తాను చెక్ చేస్తున్నాడు, ఎక్కడ ఇస్తాను కూడా ఇతను చెక్ చేస్తున్నాడు. ఇతనికి ఇప్పుడు ఆటో డ్రైవర్ కదా, మూమెంట్ జరుగుతుంటే అలా డిస్కషన్ నడుతూ ఉంటుంది. అరే ఇతనికి కొంత ఎస్టీ లంబాడి భాష మీద కొంత అవగాహన ఉంది. అతను వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి కూడా అరే ఆ కుండికి అయింది అని సంబంధం అని మాట్లాడినప్పుడు ఇది తెలుస్తుంది. అతను అది క్రాస్ చెక్ చేసుకుని ఫోన్ చేసిన కానీ అతను చెప్పలే. ఇతను రిక్వెస్ట్ చేయడం, ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకు, చాలా ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది. లాస్ట్కి ఆయన రిక్వెస్ట్ చేస్తే సూచయప్రాయంగా అవునని చెప్పింది తప్ప అతనికి ఫోన్ చేయలేదు. ఇతనికి ఫోన్ చేసిండు. లేదు, సిపి గారు అన్ని విధాలు కూడా ప్రతి మూమెంట్ మాతో రెగ్యులర్గా ఉన్నాడు, రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నాడు. మేము ప్రతి సమాచారం కూడా సార్ చేరవేసినాము, ఎక్కడా లేదు. సార్ ప్రతిదీ కూడా గైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే కొన్ని స్థాయిలో కొన్ని విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సార్ ఎక్కడ లేదు, ప్రతిదీ మాకు గైడ్ చేయడం జరిగింది. ప్రతి నిమిషం మేము సార్కి ఇన్ఫర్మేషన్, సార్ కూడా మాకు ప్రతి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయండి అనేది కూడా ఫుల్ సపోర్ట్ సార్ చేసిండు. ఏమైందంటే వాళ్ళు కొంతమంది లేచినా కూడా ఎవరు కూడా పట్టుకున్న సాహసం చేయలేదు. ఇతను కత్తి ఊపే టైంలో ఎవరు కూడా సాహసం చేయలేదు. సార్ గతంలో జనవరిలో చంద్రపూర్ స్టేషన్లో ఇతనికి సంబంధించినటువంటి పంచాయతీ జరిగింది సార్ చంద్రపూర్ స్టేషన్లో. అప్పుడు ఈ నిందితుడు నాగరాజు అనే వ్యక్తికి గంజాయి అలవాటు ఉందని చెప్పి స్థానిక ఎస్ఐ గారు మందలించి సీరియస్ అయినట్టు వార్త చూపించారు సార్. సో మర్డర్ చేసిన రోజు కూడా గంజాయి సేవించి అదే మర్డర్ చేసిన చెప్పి కొంచెం వార్త చూపించారు సార్. అది వాస్తవం. గంజాయి తీసుకున్నాడా నైట్? లేదు, తీసుకోలేదు. గంజాయి చంద్రపేట స్టేషన్లో అప్పుడు గంజాయి తీసుకుని అప్పుడు స్థానిక ఎస్ఐ గారు మందలించాడు వాస్తవం లేదు. వారు చెప్పే అతను మన క్రాస్ చెక్లో చెప్పిందంటే మనం అతన్ని టెస్ట్ కూడా చెప్తుంటే దానికి అతను రెడీగా ఉన్నాడు, దానికి ఇబ్బంది లేదు. నువ్వు నీ డౌట్ క్లారిఫై చేసుకుని మేము టెస్ట్ కూడా చేస్తాం. అతను కూడా దానికి ఒప్పుకున్నాడు. రెండోది అతనైతే అలా తాగలేదు, నాకు గంజాయి అలవాట్లేదు, నాకు పాన్ పరాగ్ ఉంది, పాన్ పరాగ్ అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉందని చెప్తున్నారు. ఎక్సెల్ వాళ్ళ తాత పడ్డది. జనరల్గా ఒకటి మర్డర్ కేసు యాజ్ పర్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అటెండ్ మర్డర్ ఒకటి, రెండోది ఆర్మ్స్ యాక్ట్ సంబంధించి కూడా పెట్టండి. రాత్రి వచ్చింది కదా టీపీఎల్లో. మా వంతు ప్రయత్నము లాస్ట్ ఫైనల్ ఏది ఉందో అది రావాలని కోరుకుంటాం. ఆ ప్రయత్నం చేస్తాం. పోలీస్ ఎక్కడ ఫెయిల్ లేదు, లేదు ఎక్కడ లేదు, 100% లేదు. మన లిమిట్స్లో మనం చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లా వ్యాప్తంగా సార్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు పోలీస్ వైఫల్యాన్ని సూచించలేదు.
ఇప్పుడు ఎమోషన్ అనేది మనిషి కంట్రోల్ చేసుకోవాలి. అతను కంట్రోల్ చేసుకోకుండా నాకు ఏమైనా సరే అనేది లైఫ్ వదిలిపెడతానప్పుడు దాన్ని మనం అది జరిగే సంఘటన కష్టం ఆపడం. ఇప్పుడు కొట్లాడిన తర్వాత పోలీసులకు వస్తారు, అది కేసు రిజిస్టర్ అవుతుంది. ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా గొడవలు పడు వరుసలు లేకుండా రిలేషన్ లేకుండా చేస్తున్న సంఘటన జరుగుతున్నాయి. బట్ అందులో పోలీస్ ఫెయిల్ని అనుకోను. ఎందుకంటే ఎవరైనా హ్యూమన్ బీయింగ్లో ఆ ఎమోషన్ అతనే కంట్రోల్ చేసుకోవాలి. దాని కాన్సిక్వెన్స్ దాన్ని ఫేస్ చేస్తానే ఒక భయం ఉన్నది. ఇప్పుడు సిస్టంలో మనం చాలా చూస్తే కూడా కన్విషన్, మంచి కన్విషన్ వస్తున్నాయి అన్నిటి కూడా. ఎక్కడ కూడా పోలీసు ఎక్కడ వదిలిపెట్టలేదు, చివరి వరకు కొట్లాడతారు. మీరు చూస్తే ప్రతి జడ్జిమెంట్ కాపీలో కానీ కన్విక్షన్లో కానీ కోర్ట్ ట్రయల్లో కానీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ 100% పెడుతున్నాం. మేము మా ఎఫర్ట్స్ మేము 100% చేస్తున్నాం. కొన్నిసార్లు మన చేతిలో ఉండవు, కొన్ని తప్పకుండా అది మా ఆఫీసర్లో తీసుకెళ్ళి రైట్ ఇది కరెక్ట్, ఇది స్పెషల్ కేసు కాబట్టి అది నేను మా పరిమాణం ఏం కాలేదు. అంటే అది ఇప్పుడు రిలేషన్ మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంది. రిలేషన్ చెడిపోయిన తర్వాత మనం పలకరించింది ఒకటేసారి కదా. రిలేషన్ బాగున్నప్పుడు మనం మాట్లాడలేము. అప్పుడు ఎన్హెచ్ఆర్సీ అంటాడు, ఎన్హెచ్ఆర్సీ అంటాడు, ఇవన్నీ మనం చెప్పినా కూడా అర్థం కావాలి ఆ రిలేషన్. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రతిదాన్ని క్యాస్ట్ ఈక్వేషన్లో సెక్షన్ అంటే ఒక యాక్ట్ ఉందని చెప్పి కాదు కదా. అందరి పోలీస్ ఎవరికి ఫేవర్ ఉండదు, అందరికీ ఈక్వల్గా ఉంటుంది. ఎవరు 100 కాలేజ్ పోతుంది పోలీసు కంపార్టీ, అది పబ్లిక్ ఆలోచించుకోవాలి. మరి చేసే వాళ్ళు ఆ సెక్టర్ పీపుల్ ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 100 కాలేజ్ ఎవరికైనా రెస్పాండ్ కావాల్సిందే. అప్పుడు మేమేం చూడం కదా, క్యాస్ట్ ఏం చూడం. పోయిన తర్వాత క్యాస్ట్ ఉంటే సమస్య అవుతా, అది పోలీసుని అలా చూస్తే బాగుంటుంది. అట్లా లేదు, చూపిస్తా, రిమైండ్ చేస్తాం, పంపిస్తాం చూపి ఆల్రెడీ అనే పేపర్లో మొత్తం వచ్చింది.